హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది చూసారా? అది కర్టెన్. మా ఇంట్లో బాల్కనీ కర్టెన్ అది. ఇది బాల్కనీ డోర్. మీకు కనిపిస్తుంది కదా! వైట్ అండ్ బ్లాక్ కలర్స్‌లో. అది బ్లాక్ కలర్ కాదు యాక్చువల్లీ మెష్ డోర్. ఇది నైట్ టైమ్ అనమాట. అందుకే మీకు అంతా చీకటిగా బ్లాక్‌గా కనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మెష్ డోర్‌లోంచి చల్ల గాలొస్తుంది లోపలికి. అది చూసారా కర్టెన్‌ని ఎంత వెనక్కి తోస్తుందో? ఎంతసేపు నేనైతే ఆల్మోస్ట్ ఒక 6 మినిట్స్, 7 మినిట్స్ వరకు చూసాను కానీ కంటిన్యూయస్‌గా గాలి వస్తూనే ఉందండి అసలు. ఎంత ఫోర్స్‌గా వస్తుందంటే అసలు గాలి తగ్గుద్దేమో కర్టెన్ క్లోజ్ అవుతదనుకుంటే అస్సల పక్క నుంచి మా బాబు దాని కర్టెన్‌ని లాగుతున్నాడు. ఎలా అయినా క్లోజ్ చేయాలి అని. అస్సలు క్లోజ్ అవ్వట్లేదు. అసలు ఎంత బావుందో చల్లగాలి. మోరోవర్ నిన్న క్లైమేట్ గూడా చాలా బావుంది కదా! చల్లగా అయిపోయింది. ఒకటేసారి హైదరాబాద్‌లో వర్షం వస్తున్నట్టు. నైట్ అయితే వర్షం కూడా పడింది. ఇది యాక్చువల్‌గా నిన్న రికార్డ్ చేసిందండి. ఇవాళ పెడుతున్నాను. నైట్ వర్షం కూడా పడింది. నిజంగా చల్లగాలి ఎంత బావుందో. ఇది చూస్తుంటే నాకైతే డైరెక్ట్‌గా చక్కగా మన దగ్గర ఏదైనా చిన్న మంచం ఉంటే బాల్కనీలోకి తీసుకెళ్ళి బాల్కనీలో వేసుకొని పడుకోవాలి అనిపిచ్చింది. కానీ మన దగ్గరేమో చిన్న మంచాలు లేకపోయే. ఏం జేస్తాం? అదే మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే చక్కగా ఈ మడత మంచాలో, లేకపోతే నవారు మంచాలు ఉండేవి కదా! నాకైతే తెలుసండి మడత మంచాలు, నవారు మంచాలు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చక్కగా బయటేసుకొని పడుకునేవాళ్ళం. నైట్ అయిందంటే. ఎల్స్ ఆఫ్టర్‌నూన్స్ కూడా చెట్టు కింద వేసుకొని పడుకునేవాళ్ళము, ఆడుకునేవాళ్ళం వాటితో. నాకు బాగా గుర్తుంది. మీలో ఎంతమందికి ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో నాతో షేర్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ అస్సలు అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ మా బాబు చూసారా వాడికి తెలీదు నేను రికార్డ్ చేస్తున్నాను అన్న విషయం తెలియక పాపం వాడొచ్చేసాడు. వచ్చేసి దాని కింద భలే ఉందమ్మా టెంట్‌లాగా అని చూస్తున్నాడు. చూసారా? మీకు తెలుసు కదా మా వాడికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది అని. అదిగోండి ఇంకా కట్టు తీయలేదు. 1 మంత్ అన్నా ఉండాలి కదా! సో, ఇంకా 1 మంత్ అవ్వలేదనమాట. 1 మంత్ ఈ 27థ్‌కి 1 మంత్ అవుతది. వెళ్లి కట్టు తీయిస్తాము. సో, అది ఒక్కసారి నిన్న ఈ నైట్ ఈ చల్లగాలి నాకైతే మళ్ళొక్కసారి చైల్డ్‌హుడ్‌కి వెళ్ళిపోయి, సమ్మర్ హాలిడేస్ వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలి అన్న థాట్‌ని తీసుకొచ్చాయి మళ్ళీ. అది ఆబ్వియస్‌లీ జరగదనుకోండి. బట్ అలా అనిపిచ్చిందనమాట. మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.